ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 76,000 లోపల పోయి మంచి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను. సో ఈ ల్యాప్టాప్ ఒక దిక్కు గేమింగ్ చేసుకోవచ్చు, ఒక దిక్కు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో గేమింగ్ అంటే పెద్ద గేమ్ అయితే కాదు కానీ సో డీసెంట్ లెవెల్ ఆఫ్ గేమింగ్ చేసుకోవచ్చు, లైక్ 720p 30 fps అండ్ ఆల్సో ఎడిటింగ్కి వచ్చేసరికి అయితే మిడ్ రేంజ్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆ ల్యాప్టాప్ గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్గా మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా, క్రెడిట్ అమెజాన్ వాళ్ళకి కంపల్సరీ నేను అమెజాన్ నుంచే చూపిస్తున్నా అని చెప్పేసి మీరు అమెజాన్ నుంచే పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి, ప్రైస్ ఎంత ఉంది, ఆఫ్లైన్లో తక్కువ వస్తుందా, ఆన్లైన్లో తక్కువ వస్తుందా, సేల్స్ అవన్నీ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ బై ఈ ల్యాప్టాప్లో ఒకటే డ్రాబ్యాక్ ముందే చెప్పేస్తాను. ఒకటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం వెయిట్ అనమాట. 2.3 kgs వెయిట్తో పాటు కూడా వస్తుంది, కొంచెం హెవీగా కూడా అనిపిస్తుంది. సో అది మెయిన్ మైనస్ పాయింట్ అనమాట. అదొకటి తప్పించేస్తే ప్రైస్ తీసుకోవచ్చు. 76,000 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, ఎస్బీఐ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు వేరే వేరియంట్ కూడా తీసుకోవచ్చు. కానీ నేను ప్రిఫర్ చేసేది ఇదే, ఎందుకంటే 3050 4GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. 3050 ఎందుకంటే అట్లీస్ట్ మీకు డీసెంట్గా రే ట్రేసింగ్ ఫీచర్స్ వస్తున్నాయి. 32GB ర్యామ్ కూడా వస్తుంది అన్నమాట. లైక్ ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే 32GB ర్యామ్ కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ దీంట్లో స్పెషాలిటీస్ ఏందనేది చూద్దాం. సో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మాత్రం ఏఎండి వాళ్ళ రైజన్ ప్రాసెసర్ వస్తుంది. రైజన్ 7ది 6 కోర్ 12 థ్రెడ్స్ 4.7 దాకా గిగాహెర్ట్జ్ మ్యాక్స్ స్పీడ్ వెళ్తుంది. సో అదొకటి బాగుండే. ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది. ఇక్కడ 3050 అనమాట, 4GB DDR6 మెమరీ, రే ట్రేసింగ్ ఫీచర్స్ వస్తున్నాయి, మంచి ఫాస్ట్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది, మిల్ టికెట్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా చూసుకుంటే ఇంకేమేమి వస్తున్నాయి. సో గ్రాఫైట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. టఫ్ సిరీస్ కాబట్టి ఆసూస్ వాళ్ళ టఫ్ బాగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఎక్స్బాక్స్ గేమ్ పాస్ పక్క పెట్టేస్తే మెయిన్ చూసుకుంటే ఈథర్నెట్ పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. పవర్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్ అండ్ 2 యూఎస్బి టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్ అండ్ ఆడియో మైక్ పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి లెఫ్ట్ సైడ్ అనుకోవచ్చు. అవతల సైడ్ ఇంకా మీకు అడిషనల్గా చూసుకుంటే వెంటిలేషన్కి అండ్ యూఎస్బి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. కీబోర్డ్స్ బాగున్నాయి, కీబోర్డ్ బాగా నచ్చింది నాకు. కీబోర్డ్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ కింద చూసుకుంటే WASDకి సపరేట్గా వైట్ కలర్ ఉంది. సో మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయను ల్యాప్టాప్స్కి అయితే సపరేట్గా కీబోర్డ్ తీసుకోమని అయితే ఒక అడ్వైస్ చేస్తాను. మేబీ ఒక 200-300 డీసెంట్ ఒక మంచి కీబోర్డ్ తీసుకోండి అండ్ ఒక సపరేట్ ఒక మౌస్ కూడా తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను ఏదైనా ల్యాప్టాప్స్కి. ఓకేనా. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే కదా. AMD వల్ల Ryzen 445 HS ప్రాసెసర్ అన్నమాట. సో ప్రాసెసర్ నుంచి కొంచెం చెక్ చేసుకుందాం. సో ప్రాసెసర్ AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. AMD వాళ్ళది 7000 సిరీస్ అనమాట. రైజన్లో ల్యాప్టాప్ ఇది 2 Zen 4 కోర్స్ వస్తున్నాయి, 4 Zen 4C కోర్స్ వస్తున్నాయి. లైక్ ఇక్కడ మనకి ఇంటెల్ పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ ఎలానో వీళ్ళు కూడా మెల్లమెల్లగా తీసుకొస్తారు బై Zen 4 అండ్ Zen 4C కోర్స్ అని రెండు మొత్తం కాకుంటే 6 కోర్స్ వస్తున్నాయి. ఇక్కడ హైపర్ థ్రెడింగ్ ఏదైతుందో బై మల్టీ థ్రెడింగ్ అంటారు ఇక్కడ. సో థ్రెడ్స్ అయితే సేమ్ అట్లనే థ్రెడ్స్ అయితే తీయలేరు. బేస్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 3.5 ఉంది అండ్ బూస్ట్ 4.7 దాకా ఉంది. జెన్ బేస్ కోర్స్ ఏవైతే 3.2 గిగాహెర్ట్జ్కి వెళ్తున్నాయి. అంటే రెండు డిఫరెంట్ టైప్ కోర్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ ఓవరాల్గా లైక్ ఎంత 22 MB క్యాష్ మెమరీ వస్తుంది, 35 వాట్స్ పవర్ కన్జంప్షన్, 4 nm ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో పాటు తీసుకోవచ్చు. బై ఇన్స్ట్రక్షన్ సెట్స్ మాక్సిమం అన్ని వస్తున్నాయి. AVX 512 SSC 4.0 SSC 4.0 SSC 3 అండ్ ప్రాసెసర్ 2023లో లాంచ్ అయింది. 2 years బ్యాక్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లినక్స్, విండోస్ ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా కంపాటబిలిటీ ఉంది. PCI 4.0తో పాటుతో వస్తుంది. సో PCI 4.0 అంటే మీరు లైక్ ఇది తీసుకోవచ్చు. M.2 MMS ఉంటాయి కదా, అవి అప్గ్రేడ్ చేసుకోవడానికి బెటర్ ఆప్షన్ వస్తుంది. అండ్ ర్యామ్కి వచ్చేస్తే మాత్రమే ఇక్కడ మీకు 250GB దాకా ర్యామ్ అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉంది ప్రాసెసర్కి, కానీ మోస్ట్లీ అంత ప్రిఫర్ అవసరం లేదు. అండ్ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే DDR5 అయితే 5600, LPDDR5 అయితే 7500 ఉంది. మ్యాక్సిమం 30GB బిల్డిన్ వచ్చేస్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే దీనికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది. AMD వాళ్ళ Radeon 740M గ్రాఫిక్స్ వస్తుంది. 4 కోర్స్ వస్తున్నాయి, 2700 ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. మ్యాక్సిమం అన్ని టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. HDMI 2.1 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రెజల్యూషన్ చూసుకోవచ్చు. మ్యాక్సిమం 8 బిట్ H.264 ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ కింద చూసుకుంటే స్మార్ట్ షిఫ్ట్ మ్యాక్స్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్లు అంటే AMD నుంచి బ్యాలెన్స్డ్ ప్రాసెసర్. సో
అఫీషియల్గా చూసుకుంటే మాత్రం టఫ్ సిరీస్ అయితే మనకి చాలా బాగుంటుంది, తీసుకోమనేసి అయితే మీకు ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఫైనల్గా ఒక మంచి విషయం ఏంటంటే 1 TB SSDతో పాటు కూడా వస్తుంది. మనకి హార్డ్ డిస్క్లో ఇచ్చేటోళ్ళు ప్లస్ 512 GB ఇచ్చారు, కానీ 1 TB ఇస్తారు. సో ఎవరి దగ్గర బడ్జెట్ ఉంది లైక్ 70,000 నుంచి 80,000 మధ్యలో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, తీసుకోమనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ల్యాప్టాప్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ చూసారు కదా. నా ఒపీనియన్లో వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. ఒకవేళ మీ దగ్గర 70,000-80,000 బడ్జెట్ ఉంటాయి ఇట్లా, ఒకసారి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లో మీకు తక్కువ ప్రైస్కి వచ్చిందంటే ఆఫ్లైన్లో తీసుకోండి. లేదు అంటే మాత్రమే మనకి సేల్స్ వస్తాయి కదా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, ఎక్కడన్నా సేల్స్ వచ్చినప్పుడు కరెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక అడ్వైజ్ అయితే ఇస్తాం. ప్రస్తుతం కదా ఈ ప్రైస్ ఉంది 76,000 రూపీస్. నా ఒపీనియన్లో మాత్రమే తీసుకోమనేసి అయితే అంటాను. మీరేమనుకుంటారు ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ఇంకా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.